शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः सद्गुरुं सच्चिदानन्दं साधुवर्यं सनातनं सद्वेदान्तप्रवक्तारं सदा स्वान्ते स्मराम्यहम्। 14వ పేజీలో క్రింద ప్రశ్న: వేదమందలి ఏ ఏ భాగములు ప్రవృత్తి ధర్మమును చేరును? సమాధానం: కర్మకాండ, ఉపాసనాకాండ, వర్ణాశ్రమ ధర్మములు ప్రవృత్తి ధర్మమును చేరును. బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు అని వర్ణములు 4. ఇతిహాస పురాణముల యందును ధర్మశాస్త్రముల యందును ఆయా వర్ణముల యొక్క ధర్మములు ఉపదేశింపబడి ఉన్నవి. భగవద్గీత యందు 18 అధ్యాయమున వివరింపబడిన విధమెట్లనగా వేదాధ్యయనము, అధ్యాపనము, శమము, దమము, తపస్సు, శౌచము, క్షాంతి, ఆర్జవము, ఆస్తిక్యము, జ్ఞానము, విజ్ఞానము ఇవి బ్రాహ్మణ ధర్మములు. శౌర్యం, తేజం, ధృతి, దక్షత, యుద్ధమున పరిగెత్తిపోకుండుట, దానం, ఈశ్వరభక్తి, రాజ్యపాలనము ఇవి క్షత్రియ ధర్మాలు. కృషి, పశుపాలనం, వాణిజ్యం ఇవి వైశ్య ధర్మములు. ఇక ఈ మూవరకు ధర్మ నిర్వహణమున సహకరించు ఇతర కర్మలు, ఇతర వృత్తుల వనర్చువారు శూద్రులు అనబడదురు. స్వామి, ఈ వర్ణ వ్యవస్థ యొక్క ప్రయోజనమేమి? గృహకృత్యములన్నిటినీ ఒక్కడే చేయుట మిక్కిలి కష్టం కదా. ఇంటి అందలి ప్రతి వ్యక్తి ప్రత్యేకంగా ఆయా పనులను నిర్వహించటం వలన గృహకృత్యములు సాఫల్యమునందుట సులభమగును. ఈ రీతియే ప్రపంచమున మానవుడు తనకు కావలసిన అన్ని వస్తువులను తానే తయారు చేసుకొనవరే అనిన మిగుల కష్టం. కావున ఆయా వర్గముల వారు ఆయా ప్రత్యేక కార్యములను నిర్వహించినచో ఎవ్వరికి ఎట్టి కష్టమో లేక సుఖముగా జీవితయాత్ర సాగునని తలచి శాస్త్రములందు ఈ వర్ణ వ్యవస్థను అంగీకరించరి. ఇంతేగాక వర్ణాశ్రమ ధర్మానుష్ఠానముచే మానవుడు అభ్యుదయ నిశ్రేయస్సులను పొందవలయునని దీని ముఖ్యోద్దేశం. వర్ణములలో శూద్రుడు తక్కువని, అతడు ఎల్లప్పుడూ బ్రాహ్మణాదులకు సేవ చేయుచుండవలైనని కొందరు శూద్రుని స్థితిని నికృష్టముగా వర్ణిస్తున్నారు కదా. సమాధానం: ఒక జాతి తక్కువ మరి ఒక జాతి ఎక్కువ అను భేదబుద్ధి గల మూఢులు మాత్రమే అట్లు భావింతురు. మానవులందరూ భగవంతుని పుత్రులే కావున వీరిలో ఒకరు తక్కువ మరొకరు ఎక్కువ అని భావింపక అందరూ సమానులే అని భావించుటయే శాస్త్రసమ్మతం. మన శాస్త్రమందలి వర్ణ వ్యవస్థా స్వరూపమును తెలియనందుననే ఒక జాతి ఎక్కువ మరి ఒక జాతి తక్కువ అనే భ్రాంతి గురియగుచున్నారు. మన మహర్షులు త్రివిధ దృష్టికోణములను ఆశ్రయించి వర్ణ వ్యవస్థను ఏర్పరిచింది. వానిని తెలుపుచున్నాను, శ్రద్ధగా విను. 1 జాతి దృష్టిచే వర్ణ వ్యవస్థ, 2 గుణకర్మ దృష్టిచే వర్ణ వ్యవస్థ, 3 జ్ఞాన దృష్టిచే వర్ణ వ్యవస్థ. ఇంతవరకు ధర్మము అంటే ఏమి, ధర్మానికి ఉన్నటువంటి 2 రూపాలు, ఒకటి క్రియారూపము, రెండవది తత్వరూపం అని చెప్పారు. దీన్నే ఇంకో మాటలో అంటే సాధన రూప ధర్మము, సాధ్య రూప ధర్మము. సాధన రూప ధర్మాలు మరలా 2 విధాలు: ప్రవృత్తి ధర్మము, నివృత్తి ధర్మము. అంటే మొత్తం వేదాల్లో ప్రవృత్తి ధర్మాన్ని, నివృత్తి ధర్మాన్ని, తత్వాన్ని ఈ 3 విషయాలనే చెప్పినారు. మొత్తం శాస్త్రంలో ఇంతే ఉంటుంది. వేదమే కావచ్చు, ఇతిహాసాలే కావచ్చు, ధర్మశాస్త్రాలు కావచ్చు, భగవద్గీత ఆది గ్రంథాలు కావచ్చు, ఈ 3 విషయాలు చెప్తారు.
ప్రవృత్తి అంటే ఏమి? మనిషికి సహజంగా సుఖం కావాలని కోరుకుంటాడు. ఆ సుఖము జీవితాంతం వీడికి తనకు తన కుటుంబానికి అందాలా అంటే దానికి తగ్గట్టు సంపాదన ఉండాలి. దీన్ని కామ అర్థ అన్నారు. ఈ కామ అర్థ ఈ రెండే ప్రయోజనాలు. ప్రయోజనం వైపుకు వీడు ధర్మాన్ని ఆచరిస్తే దీన్ని ప్రవృత్తి ధర్మము అన్నారు. ప్రయోజనాన్ని ఆశించకుండా ధర్మాన్ని ఆచరిస్తే దీన్ని నివృత్తి ధర్మము అన్నారు. రెండు అవకాశాలు. నీ ప్రవృత్తిని ఆశించి ధర్మాన్ని ఆచరిస్తావో, ప్రయోజనాన్ని ఆశించకుండా ధర్మాన్ని ఆచరిస్తావో, నీకు అవకాశాల్లో రెండిట్లో ఏదో ఒకటి తీసుకోవాలి. ఒకవేళ నీవు ఫలాన్ని అంటే ప్రయోజనాన్ని ఆశించకుండా ధర్మాన్ని ఆచరించినా నీకు ఏది లభించాలో అది లభిస్తుంది. కానీ నీకు ఆ వైపు ఆశ లేదంతే, ఆ వైపు ఆలోచన లేదంతే. దీన్ని భగవంతుడు గీతలో కర్మయోగ సాధన అని చెప్తాడు. కర్మయోగం అంటే ఇదే. ఫలాపేక్ష లేదు నీకంత. ఫల అంటే ఏది? అర్థకామాలే ఫల. ముఖ్యంగా రామకృష్ణ పరమహంసుల వారు ఒక ఉపదేశాన్ని ఎక్కువ చెప్పేవారట. కామినీ కాంచనములు అని. కామినీ కాంచనములు అంటే అర్థకామాలే. కాంచనము అంటే డబ్బు, అర్థం. కామిని అంటే భోగము, సుఖము. కామ అంటే శరీరానికి, ఇంద్రియాలకు, కర్మేంద్రియాలకు, జ్ఞానేంద్రియాలకు, మనస్సుకు, వీటికంతా కూడా సహజంగా ఏం కావాలనిపిస్తుందో అదే కామ. కామిని కాంచనములు అంటే అంతే అర్థం. మనిషి దాన్ని వికృతంగా అర్థం చేసుకుంటాడు. కామిని అంటే స్త్రీ అని, కాంచనము అంటే బంగారు అని. అట్లా కాదు, అర్థకామాలు అంతే. అర్థకామాలు ధర్మ సమ్మతంగా ఉండాలా, అది ఉద్దేశం. ఎందుకంటే భగవంతుడే అంటాడు, ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మి భర్తర్షభ అని. ధర్మసమ్మతమైన కామ, ధర్మసమ్మతమైన అర్థ, ఇవి భగవద్ విభూతులు. వీటిని ఏ వ్యక్తి తీసేసుకొని జీవించలేడు. నీకు 3 పూట్ల మంచి ఆహారం లేకపోతే ఎట్లా జీవిస్తావు? ఎండాకాలంలో ఒక ఫ్యాన్ లేకపోతే ఎట్లా జీవిస్తావు? దీన్ని కామ అంటుండేది అంతే. కాకపోతే ఈ కామసుఖాన్ని నీవు ఎవరిని ఇబ్బంది పెట్టుకోకుండా, నీవు ఇబ్బంది పడకుండా, ప్రకృతిని నాశనం చేయకుండా, చూడండి దీని ధర్మం అన్నారు కదా. ఈ సూత్రాలని ఉపయోగించుకొని సుఖంగా ఉండవు, ఎవరొద్దు అంటారు. ఎంతోమంది మహాత్ములు ఇట్లా జీవించిండ్రి అంతే. అందుకే ప్రయోజనాన్ని ఆశించి దాని మీదే దృష్టి పెట్టుకొని ధర్మాన్ని ఆచరించినా ఇది ప్రవృత్తి ధర్మాన్ని పడుతుంది. ఇది నీకు అభ్యుదయాన్ని ఇస్తుంది. అంటే ఇంతకంటే గొప్ప జన్మనే ప్రాప్తిలో చేస్తుంది. గొప్ప జన్మ అంటే ఇంకా సుఖం ఎక్కువ ఉన్నటువంటి జన్మ అని అర్థం. అంతే. గొప్ప అంటే దేంట్లో గొప్ప? సుఖంలోనే గొప్ప. మన భారతీయ సాహిత్యము మనిషిని ఎట్లా తూకం చేస్తుంది అంటే, సుఖం అనే స్కేల్ తీసుకుని తూకం చేస్తాం. వీడు సుఖంగా ఉన్నాడు, వాడు సుఖంగా ఉంటాడు, వాడికంటే ఇదిగో వీడు సుఖంగా ఉంటాడు. కానీ ఈ రోజుల్లో మనిషిని ఎట్లా తూకం చేస్తారు అంటే, డబ్బు, విద్య, స్థానమానాలు ఇవి చూస్తారు. వాడు ఎక్కువ స్థానంలో ఉన్నాడు అయితే వాడు గొప్పవాడు, ఎక్కువ డబ్బు ఉండేవాడు గొప్పవాడు, ఎక్కువ ఆస్తి ఉండేవాడు గొప్పవాడు. ఇది విదేశీ సంస్కృతి. మన సంస్కృతిలో ఎవరు ఎక్కువ సుఖంగా ఉన్నాడు వాడు గొప్పవాడు. ఏకాంతంగా ఉన్నటువంటి సన్యాసి, మోక్ష సుఖాన్ని ఆస్వాదిస్తున్నటువంటి సన్యాసి అందరికంటే ఎక్కువ. చూస్తే వంటకు రేవీ లేదు. కౌపీనవంత ఖలు భాగ్యవంత అని శంకరాచార్య గానం చేస్తారు కదా. కౌపీనం తప్ప ఏమీ లేదు, మోక్ష సుఖాన్ని ఆస్వాదిస్తున్నాడు. అంటే సుఖంలో తారతమ్యత. అభ్యుదయము అంటే ఇంకా ఎక్కువ సుఖాన్ని అందుకోగలవు. తైత్రీయోపనిషత్తులో ఆనంద మీమాంస ఉంది కొన్ని మంత్రాలు. అక్కడ ఒక దేవతాలోకాల కంటే ఇంకో పై దేవతాలోకాల్లో ఇంకా
100 100 రెట్ల ఆనందం ఎక్కువ అని, అక్కడికంటే ఇంకా 100 రెట్ల ఆనందం ఎక్కువ అని, ఇట్లా ఆనందంలో తేడా. ఇదే అభ్యుదయ అంటే పై లోకాలను నీవు అందుకున్నట్లల్లా నీకు ఇంకా సుఖం పెరుగుతూ వస్తుంది. ఇది అభ్యుదయ. నీవు ప్రయోజనాన్ని ఆశించి, అర్థకామాలను ఆశించి నీ ధర్మంగా జీవిస్తున్నావు అంటే దానికి ఫలము అభ్యుదయం. ఇంకా గొప్ప లోకాల్లో గొప్ప సుఖాన్ని ఆస్వాదించగలిగినటువంటి స్థితి నీకు లభిస్తుంది. ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకోకుండా నీవు ధర్మాన్ని ఆచరించగలిగితే దీన్ని నివృత్తి ధర్మము అన్నారు. నివృత్తి ధర్మంలో ఉన్నటువంటి వాడికి అర్థకామాలు ఉండవా అంటే ఆ వైపు వీడికి దృష్టి లేదంతే. అవి లభిస్తాయా లేదా అంటే ఏవేవి లభించాలో లభిస్తాయి వాడికి అంతే. ఎందుకంటే ప్రతి మనిషికి కూడా రేపు ఎంత మంచి ఆహారం లభించబోతుందో తెలియదు కదా, లభిస్తుంది చూడండి. ఎవరో స్నేహితులు వాడిని పిలుస్తారు, రావయ్య ఇంట్లో ఏదో పూజ పెట్టుకున్నామని అంటే వాడికి ఆలోచన ఉండదు రేపు ఎంత మంచి ఆహారం దొరుకుతుంది, దొరికిందా లేదా అంటే ఏది దొరుకుతుందో ఇది మన చేతుల్లో ఉండదు, మన పుణ్యవశాత్తు అది దొరుకుతుంది అంత. కానీ ఆ వైపు దృష్టి లేదు వాడికి అంతే. యాదృచ్ఛికంగా దొరుకుతుందో వాడి పుణ్యవశాత్తే దొరుకుతుందో మొత్తానికి ఆ వైపు దృష్టి లేకుండా వాడు ధర్మాన్ని ఆచరిస్తున్నాడు. అంటే ఫలాన్ని గురించి ఆలోచన లేదు. ఫలాన్ని గురించి ఆలోచన పెట్టుకోవద్దుంటున్నారే కానీ ఫలాన్ని అనుభవించొద్దని చెప్పలేదు. ధర్మరాజు నేను గెలిచి చక్రవర్తి కావాలని ఆలోచన పెట్టుకుని యుద్ధం చేయలేదు. ధర్మయుద్ధము తనకు ఇట్లా ప్రాప్తమైంది, దాన్ని ఎంత నివారించినా సాధ్యం కాలేదు, వద్దనుకున్నాడు యుద్ధం. అయినా వాడు వినలేదు దుర్మార్గుడు దుర్యోధనుడు. సరే యుద్ధం ప్రారంభించినారు, యుద్ధంలో గెలిచినారు, చక్రవర్తిత్వమే దక్కింది ధర్మరాజుకు. అంటే అర్థకామాలను నీవు అనుభవించొద్దని చెప్పలేదు శాస్త్రాల్లో, ఫలాన్ని అనుభవించొద్దని చెప్పలేదు. ఆ వైపు దృష్టి అవసరం లేదు నీకు అంతే. ఎంత ప్రయత్నించినా యుద్ధము అనివార్యంగా చేయాల్సి వచ్చింది, చేసినారు. యుద్ధం గెలిచినారు, ఇదిగో రాజ్యాన్ని అనుభవించినారు, అంత కరెక్ట్. అంటే అర్థకామాల మీద అంటే ప్రయోజనం మీద దృష్టి లేకుండా జీవించటం, దీన్నే కర్మయోగం అంటుండేది. ఇది నివృత్తి ధర్మం. ఇది దృష్టి పెట్టుకుంటే ఇది ప్రవృత్తి ధర్మం. కర్మ, ఉపాసనలు, వర్ణాశ్రమ ధర్మాలు, ఎన్నో అనుష్ఠానాలు ఇవన్నీ కూడా ప్రవృత్తి ధర్మంగానూ పనికొస్తాయి, నివృత్తి ధర్మంగానూ పనికొస్తాయి. ఎట్లా అంటే ఫలం మీద దృష్టి పెట్టుకుంటే అది ప్రవృత్తి ధర్మం. ప్రవృత్తి అనే శబ్దానికి అర్థమే ఫలం వైపుకు పోవటం, అర్థకామాల వైపే దృష్టి పెట్టుకొని చేయటం. ఫలం వైపు దృష్టి పెట్టుకోకుండా కర్మలు, ఉపాసనలు, అనుష్ఠానాలు, ఎన్నో రకాల సేవా కార్యాలు ఇవన్నీ కూడా వీడికి నివృత్తి ధర్మము అనబడతాయి. రంతిదేవుడు సమస్తమును త్యాగం చేశాడు ఆయా సందర్భాల్లో. ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకోలేదు, మహాచక్రవర్తిగా ఉండేవాడు. అంటే ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకోకుండా తనకు ఏది ప్రాప్తమైందో స్థితి, ఆ స్థితిని అంగీకరించినాడు అంతే. ఇది నివృత్తి ధర్మం. హరిశ్చంద్రుడు అట్లే చేసినాడు, ఇది నివృత్తి ధర్మం. రాముడు అట్లే చేసినాడు చూడండి. విద్ధిమాం ఋషభిస్తుల్యం కేవలం ధర్మమాశ్రితం అంటాడు. అర్థకామాలను నేను ఆశ్రయించలేదమ్మా, కేవలం ధర్మాన్ని ఆశ్రయించి జీవిస్తున్నాను అంటాడు రాముడు కైకేయి వద్ద. అంటే ప్రయోజనం వైపు దృష్టి లేదు, నేను రాజు కావాలా, నేను ఈ వయసుకే, ఈ చిన్న వయస్సులోనే నేను చక్రవర్తి అయిపోవాలా అని ఆశించలేదు. కానీ ధర్మంగా ఉన్నాడు అంతే. అంటే ఏ రాజ్యభారాన్ని గురించి కానీ ఏ ఆలోచన కానీ పెట్టుకోకుండానే ధర్మంగా ఉన్నాడు అంతే. ధర్మాన్ని ధర్మం కోసమే చేయటము అంటారు దీన్ని. ధర్మాన్ని అర్థకామాల కోసం చేయటము ఒక పద్ధతి, ధర్మాన్ని ధర్మం కోసమే చేయటం ఒక పద్ధతి. భక్తిలో కూడా చెప్తారు కదా, నీవు ఏదో ఫలం కోసము భగవద్భక్తుడయ్యేది ఒక పద్ధతి, ఏ ఫలాపేక్ష లేకుండా భగవంతుని కోసం భక్తుడయ్యేది ఒక పద్ధతి అంటాం కదా. అట్లా ఇక్కడ కూడా నీవు ఫలం కోసమని, అర్థకామాల కోసమని ధర్మాన్ని ఆచరించగలిగితే ఇది ప్రవృత్తి ధర్మం. అర్థకామాల మీద దృష్టి లేకుండా నీవు ధర్మాన్ని ఆచరిస్తున్నావు అంటే ఇది నివృత్తి ధర్మం. ప్రవృత్తి ధర్మానికి ఉండనే ఉంది అర్థకామాలే ప్రయోజనము,
నీకు ఈ జన్మలో కాకపోతే ఇంకా గొప్ప గొప్ప జన్మలు ఇంతకంటే 100 రెట్లు 100 రెట్లు 100 రెట్లు అనే సుఖాన్ని ఇవ్వగలిగినటువంటి జన్మలు నీకు ప్రాప్తిస్తాయి. ఫల దృష్టి లేకుండా నీవు ధర్మాన్ని ఆచరించడం వల్ల నీకు జ్ఞానమే ప్రాప్తిస్తుంది, మోక్ష సుఖమే ప్రాప్తిస్తుంది, పరిపూర్ణ సుఖం ప్రాప్తిస్తుంది. ఇది ప్రవృత్తి ధర్మానికి నివృత్తి ధర్మానికి తేడా. అంటే నీవు జీవితంలో ఏ సేవ లేదా ఒక తపస్సు లేదా ఏదో ఒక ఉపాసన లేదా ఎన్నో యజ్ఞాలు దానాలు తపస్సులు ఉంటాం కదా, ఇవి కానీ ఎన్నో రకాల అనుష్ఠానాలు వ్రతాలు దీక్షలు ప్రజలకు అవసరమైనటువంటి సేవలు ఏం చేస్తూ ఉన్నా కూడా నీవు ఫలాపేక్ష లేదు అంటే అది నిన్ను మోక్ష సుఖాన్ని తీసుకుపోతుంది. ఫలాపేక్ష పెట్టుకుంటే ఇక పై స్థాయిలో తీసుకుపోతుంది. ఇంతే తేడా. ఇక్కడ ఇవన్నీ అన్నారే కర్మకాండ ఉపాసనాకాండ వర్ణాశ్రమ ధర్మాలు అనుష్ఠానాలు ఇవన్నీ కూడా వీటిని చెప్పేటప్పుడు ఒక ప్రశ్న తీసుకున్నారు. ఏమది అంటే వర్ణాశ్రమ ధర్మాలు ఉన్నారు కదా, ఈ 4 వర్ణాలు, ఈ 4 వర్ణాలకు ధర్మాలను ఏ విధంగా వ్యవస్థ చేసినారు మన శాస్త్రాలు? ఇక్కడ 3 రకాలుగా వర్గీకరించినారు. జాతి దృష్ట్యా విభజన, గుణకర్మల దృష్ట్యా విభజన, జ్ఞాన దృష్ట్యా విభజన అని. అంటే వర్ణాశ్రమ ధర్మాలను కేటాయించేటప్పుడు ఇట్లా వేస్తున్నారు. జ్ఞాన దృష్టితో ఏమంటున్నారు అంటే ఎవడికి బ్రహ్మజ్ఞానం ఉందో వాడే బ్రాహ్మణుడు, అంతే. బ్రహ్మజ్ఞానేన బ్రాహ్మణ. వాడు ఏ జాతి ఇదంతా ఏమి చూడరు. బ్రహ్మజ్ఞానం ఉందా అయితే బ్రాహ్మణుడు, అంతే. ఇది ముఖ్యార్థంలో చెప్పినటువంటి బ్రాహ్మణుడు. వర్ణధర్మాలను గుణకర్మ విభాగశః అంటాడు పరమాత్మ, ఇది 2వది. 3వది ఏది అంటే జాతి, జన్మ. జాతితో విభజన ఉందే, ఇది అతి సామాన్యమైంది, అందరికి తెలిసిండేది. ఎందుకంటే ఏ వ్యక్తి ఏ కులంలో పుట్టాడో అది వాడి కులమేది, అంతే. వాడు కులము తన మీద వేసుకుని పుట్టలేదు, ఆ కులంలో పుట్టినాడు, అందుకే ఇప్పుడు వాడి అదే కులం అంటాం కదా. అట్లా ఇక్కడ కూడా ఏ వర్ణంలో ఉండేవాడికి మొదట నీవు ఆవరణం వాడే అని మనమందరూ కూడా మనం అంటాం. ఇది సహజమైంది. క్షత్రియునికి పుట్టినటువంటి వాళ్ళంతా క్షత్రియులు, బ్రాహ్మణులకు పుట్టిండే వాళ్ళంతా బ్రాహ్మణులు, వైశ్యులకు పుట్టిండే వాళ్ళంతా వైశ్యులు. ఇది సామాన్య విభజన, ఇది సహజంగా ఉండే విభజన. దీన్ని ఏం తీసేసే సాధ్యం కాదు, ఎందుకంటే ఉంది అది, అంతే. కానీ అట్లా వాడు ఆ సంతతిగా పుట్టినంత మాత్రాన వాడికి క్షాత్ర గుణాలన్నీ వస్తాయా, వైశ్య గుణాలన్నీ వస్తాయా, బ్రాహ్మణ గుణాలన్నీ వస్తాయా, ఆ సామర్థ్యం వస్తుందా? రాదట్లా. ఇది ఎవరు పరిశీలించినా వాడికి అర్థమవుతుంది. వాడు మహాపండితుడు తండ్రి, కానీ కొడుకు ఏ విద్య లేకుండా పుట్టేవాళ్ళు. గొప్ప క్షత్రియుడు తండ్రి, వీడికి ఏ శక్తి లేకుండా ఉండేవాళ్ళు ఉంటారు. గొప్ప వ్యాపారి తండ్రి, వాడి సంతతి గొప్ప జ్ఞాని అయ్యేవాళ్ళు ఉంటారు. వీడు వ్యాపారం చేస్తూ ఉంటే కొడుకు చూస్తే గొప్ప శాస్త్రజ్ఞుడు అంటారు. అంటే పుట్టినటువంటి వ్యక్తులు అదే సంతతిలో అట్లే రావాలనే నియమం లేదు. ఇది కొంచెం మనం పరిశీలించినా అర్థమవుతుంది. నీవు జన్మతః జాతిని దృష్టి పెట్టుకుని విభజిస్తున్నావు అంటే ఇది సహజ దృష్టి, ఇది అందరికీ ఉండేదే. దీన్ని భగవంతుడు చెప్పాల్సిన అవసరం లేదు, మనకే తెలుసు. కానీ శాస్త్రాల్లో దీన్ని కూడా తీసుకున్నారు జాతి దృష్ట్యా కూడా. ఎందుకంటే పుట్టినటువంటి వ్యక్తికి బ్రాహ్మణులు ఒక రకమైనటువంటి సంస్కారాలు చేస్తారు, క్షత్రియులు ఇంకో రకమైన సంస్కారాలు చేస్తారు. మరి దీనికి కూడా ధర్మాలు చెప్పాల్సి వస్తుంది, నియమాలని చెప్పాలా? చెప్పరు. కానీ భగవంతుడు నేను చేసిండేది ఇది ఏం చెప్తాడు? చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః. ఇది భగవంతుడి విభజన. ఎక్కడ మన భారతదేశంలో ఒకటి జరిగిండేది కాదు, ఇది అన్ని లోకాల్లో జరిగేది. అన్ని దేశాల్లో అన్ని లోకాల్లోనూ ఉంది విభజన. అంటే వ్యక్తుల్లో బ్రాహ్మణ్యము ఉంటుంది, క్షాత్రం ఉంటుంది, వైశ్యత్వం ఉంటుంది, శూద్రత్వం ఉంటుంది.
అట్లాంటి ఏమి అని భగవంతుడే నిర్వచనం చేస్తాడు. బ్రాహ్మణ్యం అంటే ఏమి అంటే భగవద్గీతలో 18వ అధ్యాయంలో శమ, దమ, తపస్సు, శౌచము, క్షాంతి, ఆర్జవమేవచ, జ్ఞానం, విజ్ఞానం, ఆస్తిక్యం, బ్రహ్మకర్మ స్వభావజం. ఇవి ఈ గుణాలు ఎవరిలో అయితే సహజంగా వచ్చినాయో వీడు బ్రాహ్మణుడు. ఎంతోమంది క్షత్రియులు వచ్చిండొచ్చు. భర్తృహరి మహాక్షత్రియుడు, చక్రవర్తి. మరి ఈ మహాత్ముడిలో ఇవన్నీ ఉన్నాయి: శమ, దమ, తపస్సు, శౌచము, క్షాంతి, ఆర్జవము, జ్ఞానం, విజ్ఞానం, ఆస్తిక్యం. ఇప్పటికీ ఆ మహాత్ముడి వాక్యాలను వింటే వివేకము, వైరాగ్యం ఇవన్నీ కూడా పెరుగుతాయి. చూడాలి, అంత అద్భుతమైనటువంటి. ఎట్లా సాధ్యమైంది అనిపిస్తుంది. అంటే ప్రతి వ్యక్తిలో కూడా ఏవో జన్మల సంస్కారం వల్లనో, ఏదో ఒక సహవాసం వల్లనో, మహాత్ముల సహవాసం వల్లనో వాళ్ళలో ఆ తేడా వచ్చేస్తుంది, ఆ గుణాలు బయటకు వచ్చేస్తాయి అంతే. ఈ గుణాలు ఉండేవాడిని బ్రాహ్మణుడు అంటున్నాడు పరమాత్మ. ఈ రోజుల్లో మనం ఎవరిని బ్రాహ్మణులు అంటున్నామో వీళ్ళలో వీటిలో ఒకటన్నా ఉందా లేదా చూడండి. శమ, దమ, తపస్సు, శౌచము, క్షాంతి అంటే క్షమాగుణము, ఆర్జం, రుజుత్వము, మనసా వాచ కర్మణ ఒకే రకంగా ఉండదు. జ్ఞానము, విజ్ఞానం. జ్ఞానం అంటే శాస్త్రజ్ఞానం, విజ్ఞానం అంటే అనుభవ జ్ఞానం, ఆస్తిక్యం అంతటా పరమాత్మ ఉన్నాడు అనే నిశ్చయం. ఇవన్నీ ఎవరిలో సహజంగా ఉందో వాడు బ్రాహ్మణుడు. శిష్యులకంతా అరటి పండించి ఎవరు చూడకుండా ఉండే చోట తినమని చెప్పినారట కనకదాసు వాళ్ళకంతా కూడా, వ్యాసరాయలు గురువు. ఎందుకంటే పాఠం చెప్పి ప్రసాదం ఇచ్చినాడు. చూడయ్యా అంతటా దేవుడు ఉన్నాడు అని చెప్పినాను. అందరూ అక్కడక్కడ దాక్కుని తినొచ్చినారట. బెడ్షీట్ కప్పుకునేవాడు, మంచం కింద కూర్చుని తిన్నాడో కూడా ఇట్లా. కానీ కనకదాసు తినలేదు, అట్లే తీసుకొచ్చు. ఎందుకు అంటే మీరే చెప్తారు కదా అంతటా ఉన్నాడు, చూస్తూనే ఉన్నాడు. ఆస్తిక్య బుద్ధి ఇది. పరమాత్మ ఉన్నాడు అంటే ఊరికే తెలుసుకునేది కాదు, నిశ్చయమైంది. అవును అంతటా ఉన్నాడు, ఎప్పుడు చూస్తూనే ఉన్నాడు. నువ్వు ఎక్కడ దాక్కున్నా కూడా నీ హృదయంలోనే ఉంటూ చూస్తున్నాడు అంటే మరి నువ్వు ఎట్లా తప్పించుకుంటావు ఆయన నుంచి? మరి ఆ కనకదాసుని శూద్రుడు అంటారు ఎవరైనా? బ్రాహ్మణ్యం ఎట్టొచ్చింది చూడండి వాళ్ళలో. ఆస్తిక్య బుద్ధి అంటే అంత నిశ్చయం ఉంది వాళ్ళకి. ఇది భగవంతుడి విభజన, గుణకర్మ విభాగశ. గుణాన్ని బట్టి, క్రియా సామర్థ్యాన్ని బట్టి విభజిస్తున్నాడు అనర్థం. శౌర్యం, తేజ, ధృతి, దాక్ష్యం, యుద్ధే చాప్య పలాయనం, దానం, ఈశ్వరభావశ్చ, క్షాత్రం కర్మ స్వభావజం. క్షత్రియ స్వభావం గుణం ఏమి అంటే శౌర్యం, శూరత్వం, తేజస్సు, ధృతి, సహనము, ధైర్యము, ఓర్పు అంటాం కదా. దాక్ష్యం, దక్షత. పరిపాలన చేయటము అంటే ఊరికి చేసేది కాదు, అది ఒక దక్షత ఉండాలి. అంత అప్పుల పాలు చేసి దేశాన్ని అంతా ఇట్లా చేయకూడదు, ఒక దక్షత ఉండాలి. దాక్ష్యం. శౌర్యం, తేజో, ధృతి, దాక్ష్యం, యుద్ధే చాప్య పలాయనం. యుద్ధానికి పోయినాడు అంటే వెనదిరిగకూడదు. విజయమో వీరస్వర్గమో అని వాళ్ళు అట్లా ఉండాలి. దానం. ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు తన ఖజానాలో ఉండేదంతా కూడా దానం చేయగలిగే దాతృత్వం ఉండాలి. ఎందుకంటే దాన్ని ఎందుకు పెట్టుకుంటారు ఖజానా? క్షామాలు వచ్చినప్పుడు, ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నప్పుడు దాన్ని ఉపయోగించాలని పెడతాను. నేను ఇచ్చేలేదంటే ఆ టైంలో నాకు కావాల్సి వస్తుంది. నేను లోభత్వం ఉండకూడదు. దానం. ఎవరెవరికి ఏం కష్టాలు ఉన్నాయో వాళ్ళ కష్టాలను తాను తీర్చడానికి సిద్ధంగా ఉండడం దానం. ఈశ్వర భావశ్చ, యజమానితనం. ఒక యజమాని ఉన్నాడు అంటే ప్రజలకు ఒక సపోర్ట్. ఇంత గొప్ప ప్రధాని మాకున్నాడు అని ఒక ధైర్యం వస్తుంది చూడండి. యాజమాన్యం, ఈశ్వరత్వం ఉందే, ఇది చాలా గొప్ప. ఒక రాజు, దేశానికి రాజు చాలా గొప్పవాడు అంటే అందరికీ ధైర్యం వస్తుంది. ఇంకేమి మంచి ప్రధాని వచ్చినాడు. ఇంట్లో ఒక యజమాని మంచి విద్యావంతుడు, సమర్థుడు అంటే అందరికీ సపోర్ట్. అది కులానికి కూడా సపోర్ట్ ఉంటుంది. మా కులం వాడు ఇంత గొప్పవాడు యజమాని. వాళ్ళ దేవాలయం ధర్మకర్తగా నియమించుకుంటారు. అంటే ఈ యజమానిత్వం ఉందే, ఇది క్షాత్రగుణం. అందరికీ రాదు అది.
ఉండేవాడు దాన్ని ఎన్నుకుంటాడు, ఆ స్థానాన్ని ఎన్నుకుంటాడు. కృషి గోరక్ష వాణిజ్యం. కృషి అంటే వ్యవసాయం. వ్యవసాయం చేసేదంతా కూడా వైశ్య గుణం. గోరక్షణ అంటే పశుపోషణ. ఏదైనా కావచ్చు, గోవులే అని కాకుండా ఏ పశువులైనా నీవు పోషిస్తున్నావు అంటే ఇది వైశ్య గుణం. గోవు అని ఉపలక్షణార్థం చెప్పినట్టు అంతే. వాణిజ్యం అంటే వ్యాపారం. ఇదంతా కూడా వైశ్యకర్మ స్వభావజం. నీకు వైశ్య గుణం ఉంది అని అర్థం చేసుకోవాలి నీవే అంతే. వాడు బ్రాహ్మణ కులంలోనే పుట్టి ఉండవచ్చు, కానీ ఈ గుణాలు వాడిలో ఉన్నాయి అంటే వైశ్య గుణాలు ఉన్నాయి, వచ్చినాయి. ఇవి ఎట్లా ప్రాప్తించినాయి అంటే వాడు గుణాన్ని బట్టి, క్రియా సామర్థ్యాన్ని బట్టి ప్రాప్తించినాయి వాడికంతే. పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం. ఏ వ్యక్తిలో అయితే పరిచర్య, నేను సేవ చేసుకుంటూ ఉంటాను, ఏ సోమరితనము లేకుండా సేవ చేయటానికి వెనకాడకుండా ఉంటాడో అట్లాంటి గుణాన్ని శూద్ర గుణము అంటారు. ఎక్కడో పనిచేస్తూ ఉంటాడో, ఏదో ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉంటాడు, పొలాల్లో పనిచేస్తూ ఉంటాడు, తోటలలో పనిచేస్తూ ఉంటాడు, ఎన్నో రకాల వేరు కంపెనీలో పనిచేస్తూ ఉంటాడు. ఈ పని చేయటం అంటారే, ఇంకొకరి కోసం పనిచేయటము, ప్రభుత్వం కోసం పనిచేయటం, ఇదంతా కూడా శూద్రత్వం. గవర్నమెంట్ సర్వెంట్లు అంటారు, ప్రభుత్వ సేవకులు వీళ్ళంతా కూడా. వాళ్ళు టీచర్లే కావచ్చు, ఇంకా రకరకాల ఉద్యోగస్తులు, వీళ్ళంతా ఎవరు అంటే ప్రభుత్వాన్ని సేవ చేస్తున్నారు, వీళ్ళు శూద్రులే అంత. భగవద్గీత దృష్ట్యా అంతమంది ఉద్యోగస్తులు శూద్రులు. పరిచర్య అంటే అదే సేవ. ఎవరికి సేవ చేయాలి? ప్రభుత్వానికి సేవ చేస్తారు, ప్రజలకు సేవ చేస్తారు కదా, దీన్ని పరిచర్య అంటున్నారు. ఇది కొంతమందికి సహజంగా ఉంటుంది, ఈ లక్షణాలు సేవ చేస్తాము. ఎందుకంటే వాళ్ళకి ఒక యజమానితనం కానీ, శౌర్యం కానీ, శమధమాదలు కానీ, వాణిజ్యాలు వ్యాపారాలు కానీ ఇవన్నీ తెలీదు. మరి వాళ్ళు ఏం చేస్తారు? ఏదో పని చెప్పు, అందరికీ సేవ చేసుకుంటూ ఉంటాం, ఆ పని చేసి అంటారు కదా, అట్లా. అందుకే ఈ 4 వర్ణాలు భగవత్ సృష్టి. ఇది ఎక్కడుంది అంటే అన్ని లోకాల్లో ఉంది, అన్ని దేశాల్లో ఉంది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే పేరు లేకపోవచ్చు, అన్ని దేశాల్లో ఇది ఉంటుంది. నిన్నటి చెప్పుకున్నట్లు ఈ 4 వర్ణాలు సమాజంలో ఉండే 4 దోషాలు తీసేసేకి ఏర్పడినాయి. సమాజంలో ఏ సమాజంలో అయినా 4 దోషాలు ఉంటాయి. మొదటి దోషము అజ్ఞానం ఉంటుంది, రెండవ దోషము అన్యాయం ఉంటుంది, మూడవది అభావము, కొరత, నాలుగవది సోమరితనం. ఈ 4 ప్రతి గ్రూప్లోనూ ఉంటుంది. నువ్వు ఏ దేశం తీసుకో, ఏ కులం తీసుకో, ఏ గ్రూప్ అన్న తీసుకో, సమాజం, సమూహం, మనుషుల గుంపు ఒకటి ఉంది అంటే ఈ 4 దోషాలు అక్కడ ఉన్నాయి. అజ్ఞానం ఉండే ఉంటాడు. అజ్ఞానాన్ని ఎవరు కూడా లేదని చెప్పే సాధ్యం కాదు. గుంపు ఉంది అంటే అజ్ఞానం ఉంటుంది. నీవు ఎంత గొప్ప కులమోడైనా ఆ గుంపుకి అజ్ఞానం ఉంటుంది అంతే. అది వేరే దేశాల్లో కూడా అంతే. వాళ్ళ దేశాల్లో అజ్ఞానం లేదు అనుకునేది కాదు, అక్కడ అజ్ఞానం ఉంది. వాళ్ళ అజ్ఞానం వాళ్ళది, మన అజ్ఞానం మనది. అజ్ఞానానికి వ్యతిరేకంగా పోరాడే స్థితి ఎవరికి ఉంటుంది అంటే బ్రాహ్మణ్యం. ఇది అన్ని విద్యలు నేర్చుకోవటము, ప్రపంచానికి చెప్పటం. టీచర్లు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు చెప్పుకుంటారు చూడండి, ఎంతోమంది గురువులు, ఆచార్యులు అని. వీళ్ళంతా ఏం చేస్తారు అంటే ఎన్నెన్నో విద్యలు సమాజానికి ఇస్తున్నారు, అజ్ఞానం పోగొడుతున్నారు. అక్షరం నేర్పించేవాడు కూడా అజ్ఞానాన్ని తీసేస్తున్నాడని అర్థం. ఇది అందుకే సమాజంలో ఉండే అజ్ఞానానికి వ్యతిరేకంగా పనిచేయగలిగినటువంటి వాళ్ళు బ్రాహ్మణులు. వీళ్ళు అన్ని దేశాల్లో ఉన్నారు, అన్ని కాలాల్లో ఉన్నారు, అన్ని లోకాల్లో ఉన్నారు. దేవతలకు కూడా శుక్రాచార్యులు, బృహస్పతి వీళ్ళంతా కూడా వాళ్ళ అజ్ఞానాన్ని తీసేసి అడుండేది. ఎన్నోసార్లు వాళ్ళకి అజ్ఞానం ఆవరించినప్పుడు వీళ్ళు ఎన్నో బోధలు చేస్తారు. కొన్నిసార్లు వినరు వాళ్ళు. బలిచక్రవర్తికి శుక్రాచార్యుడు ఎంతో చెప్పా, వద్దయ్యా అయ్యొద్దు, వాడికి 3 అడుగులు భూమి అడుగుతున్నాడు, ఏం చెప్పినా వినలేదు బలిచక్రవర్తి. చూడండి,
అంటే వీళ్ళు ప్రజల అజ్ఞానం తీసేసేకనే నడుము కట్టినారు. ఇది మొదటిది. రెండవది, సమాజంలో అన్యాయం ఉంటుంది. ఎందుకట్లయింది వచ్చింది ఇది సమాజంలో అంటే, సహజంగా మనిషికి ఒక దురాశ, లోభత్వం ఉంటుంది. నాకే కావాలంతా అని అన్యాయం చేసిపోతాడు. వేరే వాళ్ళకి అన్యాయం చేసినా బతకాలనుకుంటాడు కదా. ఎక్కడెక్కడ అన్యాయం ఉందో దాన్ని ప్రతిఘటించాలా. ఈ ధైర్యం అందరికీ రాదు. ఒక క్షాత్ర గుణం ఉండేవాడికి మాత్రమే వస్తుంది అన్యాయాన్ని ప్రతిఘటించగలిగినటువంటి ధైర్యం. ఎక్కడైనా అన్యాయం జరుగుతూ ఉంటే దాన్ని నిలదీయాలి. ఇట్లా జరుగుతూ ఉంది, తప్పు. ఎంతోమంది టీవీల్లోనూ రకరకాల మాధ్యమాల్లోనూ మాట్లాడతారు చూడండి, ఇట్లా అన్యాయం జరుగుతూ ఉంది, ఇది గవర్నమెంట్ తప్పు చేస్తూ ఉంది మాట్లాడతారు. ఇది అందరికీ సాధ్యం కాదు. పోలీసు, మిలిటరీ దళాలు ఇవన్నీ కూడా అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడాలని ఆ డిపార్ట్మెంట్లన్నీ ఉండేది. విదేశాలు మన మీద ఏదైనా అన్యాయానికి పాల్పడినా, లేకుంటే ఇక్కడే వేరే వేరే వాళ్ళు మనకి ఏమైనా అన్యాయం చేసినా ఈ కోర్టులు ఇవన్నీ ఏం చేస్తున్నాయి? అది అంటే ఈ గుంపు ఒకటి ఉండాలి మనకి, అంతే. అంటే అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం ఉండాలి సమాజంలో. మూడవది అభావము అంటే కొరత. తిండికి కొరత ఉంటుంది, వస్తువులకు కొరత ఉంటుంది, వాహనాలకు కొరత ఉంటుంది, ఇంకా రకరకాల కొరతలు ఉంటాయి. ఇవన్నీ సమకూర్చాలవాడు. ఇది వైశ్యుడు. అంటే మనిషికి ఏదేది అవసరమో, ఎన్ని సదుపాయాలు కల్పించాలో ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ కొరత ఉందో గమనించి అక్కడెక్కడ ఆయా ఫ్యాక్టరీలు, ఆ కరెంటు, ఆ వస్తువులు, ఆ ధాన్యాలు, పంటలు, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు ఇవన్నీ కూడా సమకూరుస్తూ ఉండాలి. జంతువులు, పాలు, ఇవన్నీ. మాంసాహారులకు జంతువులు కావాలి కదా, మరి ఎవరిస్తారు? వైశ్యుడే ఇవ్వాలి, అంతే. అంటే ఏదేది కొరత ఉందో, అభావం ఉందో సమాజం ఉన్నప్పుడు అభావం ఉంటుంది. ఒక గ్రూప్ ఉంటే వాడికి అన్నీ ఉంటాయా సమృద్ధిగా? ఏం లేదే, వాడికి అన్నీ సమకూర్చాల. వాడికి ఏది అవసరమో ఎక్కడెక్కడ నుంచో తెప్పించాలి. ఎక్కడెక్కడ దొరుకుతాయో ఏ వస్తువులు ఆ వైశ్యునికి బాగా తెలిసిట్టాయి అని అర్థం. ఏదేది తక్కువ రేట్లలో ఎక్కడెక్కడ తెప్పించి ఎంతెంతకు అమ్మాలా ఇదంతా కూడా వాడికి తెలుసు, వేరే వాళ్ళకి తెలియదు. మనం పోయి అంగట్లో కొనుక్కొని వస్తామంతే. అవి ఎక్కడి నుంచి తెప్పిస్తున్నాడు వాడికే తెలుసు. ఇది వైశ్య గుణం. అంటే అభావానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు అని అర్థం. ఇది మూడవది వైశ్యత్వం. నాలుగవది శూద్రత్వం. ఇది సోమరితనానికి వ్యతిరేకంగా చేస్తాడు. వాడు నిరంతరంగా కష్టపడతాడు, వాడికి సోమరితనం ఉండదు. గ్రామాల్లో రైతులుగా పనిచేస్తూ ఉండేవాళ్ళు పొద్దున్న 4-4:30కే వెళ్ళిపోతారు చేనులు. మళ్ళీ సాయంత్రం ఎప్పుడో వస్తారు. ముద్ద ఏదో తీసుకుపోతారో అంతే, దాంట్లోనే ఉంటారు. వాళ్ళకి ఏం ఫ్యాన్ అడగరు, నీకు ఏసీ అడగరు. ఆ ఎండలోనే అంత కష్టపడి పనిచేస్తారు. ఏ సోమరితనము లేదు, ఏ వ్యాధి లేదు, ప్రకృతిలో జీవించిట్ట. ఇది సమాజంలో వీళ్ళందరూ చేసే సాధ్యం కాదు. కొంతమంది దాన్ని సెలెక్ట్ చేసుకుంటారు చూడండి, వాళ్ళకేం అనిపించదు. ఆ తోట కానీ చేనులో కానీ మధ్యలో ఎంత వాడికి భయంకరంగా అనిపించినా చూసేవాళ్ళకి వాడికేం అనిపించదు. ఆ పక్క పక్క చూడు, ఏ పాములు వస్తాయో ఏ పురుగులు వస్తాయో చూడు. తన పని తను చేసుకుంటూ పోతాడు. అంతే. ఎంత ఎండ ఉంటుందో, ఎంత వర్షం వస్తుందో. మనం ఎక్కడికైనా పోవాలంటే మనకి గొడుగు కావాలా, టార్చ్ లైట్ కావాలా, బ్యాగ్ కావాలా, అన్ని సౌకర్యాలు ఉండాలా. వాడు ఏం తీసుకుపోడు, వాడికి కావాల్సింది ఒక పనిముట్టు అద్దె ఎత్తుకొని వెళ్ళిపోతాడు. అంతే. అయ్యో వర్షం వస్తే ఎట్లా రానులేదు, అంతే. ధైర్యం చూడండి, ఇది సోమరితనానికి వ్యతిరేకంగా. మనకి సోమరితనం ఉంది కాబట్టి మనకి అవన్నీ కావాల్సి వస్తుంది. అన్ని 2 బ్యాగులు పట్టుకుంటాడు అంత దూరం పోయాక. అక్కడ ఆటోలు ఉన్నాయా, ఇవి ఉన్నాయా, అవి ఉన్నాయా అన్నీ అడుగుతాడు. వీళ్ళకి అట్లేముండదు, ఎంత దూరం అయినా నడిచిపోతారు. అంతే. అంటే సమాజంలో సోమరితనానికి వ్యతిరేకంగా పోరాడేవాడు ఉన్నారు. మహాత్ములు ఒక సంఘటన చెప్తారు ఈ విషయంలో. కాలేజ్ పిల్లవాళ్ళు ఒక 50-60 మంది టూర్ పోతారు. ఒక బస్ చేసుకొని టూర్ పోతారు. టూర్ పోవాలంటే వాళ్ళే వంట చేసుకోవాలని ఏదో వాళ్ళు సిలిండర్లు, స్టవ్లు, ధాన్యము అంత సామాగ్రి అంతా వేసుకున్నారు. దాంట్లోకి వేసుకొని పోయినారు. అట్లా పోయినప్పుడు దారిలో ఏమేమి కనిపిస్తున్నాయో అవన్నీ కూడా అక్కడ కూడా కొన్ని చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశాలు ఉంటాయి కదా, వాటిని గురించి
అదే బస్సులో ఉండే కొంతమంది, ఒక 10 మంది చెప్పగలరు. చూడు, ఇది ఇక్కడ చారిత్రాత్మకమైనటువంటి ఒక శిలాశాసనం ఉందేనో, లేకుంటే ఇంకా ఊరుందనో, లేకుంటే ఒక గుడి ఉందనో, లేకుంటే ఏదో ఒక డ్యామ్ ఉందనో ఏదో చెప్తారు చూడండి. అందరికీ తెలిసిండే లేదు 50 మందిలో, కొంతమందికి తెలుసు. వాళ్ళు అందరికీ చెప్తారు. ఆ గ్రూప్కి వాళ్ళు బ్రాహ్మణులు ఉన్నట్ల. ఎందుకంటే అజ్ఞానానికి వ్యతిరేకంగా చేస్తున్నారు చూడాలి. ఇంకా రెండవ గుంపు ఉంది, ఇది క్షాత్రగుణం. వీళ్ళు ఏం చేస్తారు అంటే మధ్య మధ్యలో ఎవరైనా ట్రాఫిక్ పోలీసులో వాళ్ళు ఆపటమో లేకుంటే వాడిని ఏదో అడగేదో, అప్పుడు అందరి దగ్గర కిందకి క్షాత్రగుణం ఉండే వాళ్ళకి దిగుతారు, మాట్లాడతారు. ఎక్కడ నది వచ్చింది, అందరూ స్నానం చేసకపోయినారు, ఎవడో మునిగిపోయారు. ఇప్పుడు వాడిని ఎత్తుకొచ్చేకి అందరూ దిగుతారా? ఒక క్షాత్రగుణం ఉండాలి, శౌర్యం, తేజ, ధృతి. అట్లాంటి వాళ్ళు మాత్రమే దిగి వాడిని పట్టుకొని వస్తారు. వాడు నీళ్ళలో కొట్టుకొని పోతున్నాడు అంటే వాళ్ళు ధైర్యం చేస్తారు. అందరి చేత కాదు. ఆ 10 మంది ఉన్నారే, ఆ 10-12 మంది ఏంటమ్మే, వాళ్ళు క్షత్రియులు ఆ గ్రూప్లో. అంటే ఎవరైనా పట్టుకుంటే మాట్లాడగలగాల, ఏదైనా సమస్య వస్తే వాళ్ళు సాధించగలగాల. ఇది అందరికీ సాధ్యం కాదు. ఎవరు ఇంతవరకు ఆ శిలాశాసనాల గురించి చెప్పారో వాడికి తెలియదు. వాళ్ళ గ్రూప్ వేరే, వీళ్ళ గ్రూప్ వేరే. వీడికి అది తెలీదు, వాడికి ఇది తెలియదు అన్నట్టు. ఇంకా కొంతమంది ఉంటారు, దారి పొడుగున వాళ్ళకి ఏవో బిస్కెట్లు ఇవ్వటమో, లేకుంటే ఇంకా ఏదో తినడానికి ఇవ్వటమో, ఏదో సమకూర్చటమో, నీళ్లు బాటిల్ తెచ్చి ఇవ్వటం, అంటే ఒక కొరత తీరుస్తూ ఉంటారు వాళ్ళు. అంతే. అవి ఎక్కడెక్కడ దొరుకుతాయో ఏమంతా వాళ్ళకి తెలుసు. అంతే. ఎక్కడ హోటల్ ఉన్నాయో, ఎక్కడ ఆపాలో బస్సు అందరికి తెలిసేది కాదు అది. ఎందుకంటే వీళ్ళని ఏమంటారు అంటే వైశ్యుడు. వైశ్య స్వభావం ఉంటుంది కొంతమందికి. ఒక 10-15 మంది ఎట్లా వాళ్ళు ఉంటారు. అందరూ ఎత్తుకోపోరు, తినుబండారాలు అన్నీ తీసుకోపోరు అందరూ. కొంతమందికి ఆ అలవాటు ఉంటుంది, వాళ్ళు పెట్టుకుంటారు. ఏమేమి కావాలో అన్నీ పెట్టుకుంటారు, వాళ్ళు ఇస్తారు. ఏమైనా జ్వరం వచ్చిందనుకో అప్పటికప్పుడు ట్యాబ్లెట్ తీసిస్తారు చూడండి. అందరూ దగ్గర ఉండవు అవి, వాడు తెచ్చుకొని ఉంటాడు. ఎవరికైనా సమస్య వస్తుందని తెలుసు వాడు. కొంతమందికి ఆ స్వభావం, ఆ గుణం ఉంటుంది కొంతమందికి. అట్లా ప్రతి గుంపులో ఉంటారు ఇట్లా వీళ్ళు. ఇంకా కొంతమంది ఏం చేస్తారు అంటే అక్కడక్కడ ఆపినప్పుడు వంట చేసుకోవాలి కదా, వాళ్ళంతా కూడా ఎక్కడో టార్పాల్ పైన కట్టింటారు, ఎద్దు దింపుతారు, సిలిండర్లను తీసుకుపోయి ఎక్కడ పెడతారు, వంటకంతా రెడీ చేస్తారు, కూరగాయలన్నీ కట్ చేస్తారు. అందరూ భోజనం చేసిన తర్వాత మళ్ళీ క్లీన్ చేస్తారు, అన్నీ ఎక్కడిదక్కడే పెట్టేస్తారు. అందరూ చేయరు కదా. ఆ 50 మందిలో ఓ 10-15 మంది అట్లా యాక్టివ్గా ఉంటారు ఆ విషయంలో. వాళ్ళకి సోమరితనం ఉండదు. అసలు మిగతా వాళ్లకు పైకి ఎక్కడమే రాదు బస్కి. ఎందుకంటే వీళ్ళు సోమరితనానికి వ్యతిరేకంగా పోరాడగలిగే స్వభావము కూడా ఉంటుంది. అంటే నీవు ఏ గుంపు చూసినా ఈ 4 రకాలు ఉండాల్సిందే. వీళ్లకు ఈ పేరు పెట్టినంత మాత్రాన స్పెషల్ అనుకోకూడదు. భారతదేశంలోనే ఉంది ఇది బ్రాహ్మణ్యము, క్షాత్రం, ఇదంతా కూడా. అట్లా లేదు, అన్ని గుంపుల్లో ఉంటుంది. నీవు అమెరికాకు పోయినా అక్కడ అన్ని విద్యలు నేర్పించేవాళ్ళు, అజ్ఞానానికి వ్యతిరేకంగా జీవించేవాళ్ళు ఉన్నారు. అక్కడ కూడా శౌర్యము, తేజస్సు, ధృతి, వీళ్ళు ఒక క్షాత్రగుణం ఉండేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు మిలిటరీలోను, పోలీస్ డిపార్ట్మెంట్లోనూ అంతటా ఉన్నారు. అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడతారు, పెద్ద పెద్ద ఉద్యమాలు చేస్తారు, వాళ్ళే ముందు నడుపుతారు. ఇదంతా ఉంటుంది. అదేవిధంగా అభావానికి వ్యతిరేకంగా ఎన్నో వ్యాపారాలు, కంపెనీలు స్థాపించటము చూడండి, ఇదంతా కూడా జరుగుతుంది. వీళ్ళు ఉన్నారు. అదేవిధంగా సేవ చేసేవాళ్ళు, ఏ సోమరితనం లేకుండా సేవ చేసేవాళ్ళు, రాత్రి పగలు సేవ చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా ఉండబట్టే ఆ సమాజం జరుగుతుంది. సమాజంలో ఈ 4 స్తంభాలు ఉన్నట్టు, 4 స్తంభాలు. దీంట్లో ఏది ఎక్కువ ఏది తక్కువ అంటావు? ఒక బిల్డింగ్ 4 స్తంభాలు కట్టి పైన టాప్ వేస్తున్నారు. దీంట్లో ఏది ఎక్కువ ఏది తక్కువ అంటే అర్థమే లేదండి. ఆ 50 మంది టూర్ పోయి ఉండే వాళ్ళలో ఆ 4 గ్రూపుల్లో ఏది ఎక్కువ ఏది తక్కువ అంటే ఎవరికి వాళ్ళే ఎక్కువ. ఆ సందర్భంలో ఎవడన్నా వచ్చినప్పుడు మాట్లాడగలగాలి కదా, ఆ శక్తి ఎవరికి ఉంటుంది? వాడు ఆ టైంలో వాడు ఎక్కువ. భోజనం టైంలో అన్ని దించి మళ్ళీ పైన కట్టుతున్నాడు కదా, అంత వాడు ఎక్కువ ఆ టైంలో. నీకు దారి పొడుగున అన్ని విషయాలు చెప్తున్నాడు కదా, వాడు ఎక్కువ ఆ విషయంలో. వేరే వాళ్ళకి తెలియదు అది. నీకు తిండి నీరు అంత ఇస్తున్నాడు కదా, వాడు ఎక్కువే ఆ టైంలో. ఎందుకంటే ఎక్కడో ప్రయాణం చేస్తున్నాడు, ఎంత దూరం చూసినా ఏమీ లేదు, ఏం కనపడ్డం తినడానికి. మళ్ళీ వాడు తీసిస్తాడు బ్యాగ్లో. అది ట్రైన్లో ఎంతమంది తీసుకోండి ఇస్తారు అంటే మన దగ్గర ఏం లేకుండా అందరికీ తీసుకురావాలనే జ్ఞానం ఉండదు, కొంతమందికి ఉంటుంది. ఎత్తే బరువు ఎత్తేకే విసుగొస్తుంది ఎంతోమందికి, కానీ వాళ్ళు తెచ్చుకుంటారు చూడ ఏదో విధంగా. అది
అంటే నీవు ఏ దేశానికి పోయినా ఇంకా మహాత్ములు ఉంటారు. నీవు గిరిజన ప్రాంతాల్లో పోయి చూడు కావాలంటే. ఎక్కడో కొండల్లో ఉండే ఒక గుంపు ఉంది అంటే వాళ్ళలో కూడా వీళ్ళు ఉంటారు. 4 రకాల జనాలు ఉంటారు. అటవీ ప్రాంతాల్లో ఎక్కడో నివసిస్తున్నారు ఈ గుంపు అన్నవాడు, అక్కడ కూడా ఉంటారు ఇట్లా వాళ్ళు. నీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు నీకేం తెలియకుండా ఉన్నప్పుడు కొంతమంది అడుగుతారు, వాడు అది కరెక్ట్గా చెప్తాడు. ఎందుకంటే వాడు అజ్ఞానం వ్యతిరేకంగా జీవిస్తుండేవాడు, బ్రాహ్మణుడు వాడు. అందుకే బ్రాహ్మణ్య, క్షాత్ర, వైశ్యత్వ, శూద్రత్వ ఈ 4 కూడా భగవంతుడి సృష్టించినాడు అంటే అర్థమేమి భారతదేశంలో సృష్టించినాడు అని అర్థం కాదు కదా. అంతటా అదే ఉంది. అన్ని లోకాల్లోనూ వీళ్ళున్నారు, అన్ని గుంపుల్లోనూ వీళ్ళున్నారు, అన్ని కులాల్లోనూ వీళ్ళున్నారు. ఎక్కడ లేదనే సాధ్యం కాదు. ప్రతి ఊర్లో వీళ్ళు ఉంటారు. అసలు వీళ్ళు 4 వర్గాలు లేనిది సమాజమే కాదది. అది దేశము కాదు, ఊరు కాదు. వీళ్ళను బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని పేరు పెట్టినందుకు వీళ్ళు ఏమనుకున్నారు, అయ్యో వీళ్ళు తక్కువ వీళ్ళు ఎక్కువ అని ఇట్లా మాట్లాడుతున్నారు. శూద్ర అనే శబ్దానికి వీడే ఆపాదించుకున్నాడు నేను శూద్రుడిని కాదు. వీడి గుణాన్ని బట్టి చూడు, నీకేం గుణం ఉందో చూడు. నీవు అజ్ఞానాన్ని వ్యతిరేకిస్తున్నావా, నీవు అన్యాయాన్ని వ్యతిరేకిస్తున్నావా, అభావాన్ని వ్యతిరేకిస్తున్నావా, సోమరితనాన్ని వ్యతిరేకిస్తున్నావా, నీవు ఏ విధంగా నువ్వు శూద్రత్వం అనుకున్నావు? ఎవరో అన్నారు, నీవు అనుకున్నావు అంతే. నీ శూద్రుడు అనుకోకూడదు. జన్మతః ఆ సహజమైనటువంటి ఒక విభజన మనకు కనిపిస్తుంది. దీన్ని భగవంతుడు చెప్పాల్సిన అవసరం లేదు, శాస్త్రం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నీవు పరిశీలనతో చూస్తే ఇదిగో ఇది భగవంతుని విభజన. వాడి గుణాన్ని బట్టి, వాడి సామర్థ్యాన్ని బట్టి విభజన జరిగింది. దీంట్లో ఏమి తప్పులేదు. దీన్ని విశాల దృష్టితో అర్థం చేసుకుంటే కరెక్ట్గానే ఉంది. ఆ పేర్లను నువ్వు తక్కువ ఎక్కువ అని చెప్పకూడదు. 4 స్తంభాలు ఏది ఎక్కువ ఏది తక్కువ ఎట్లా చెప్తాం? కానీ మనిషిలో కొన్ని శబ్దాల మీద ఏదో తక్కువ బుద్ధి వచ్చింది. శూద్ర అంటే తక్కువ ఇట్లే నీవు పూర్వ నిశ్చయం ఏదో ఉంటుందే అది నిన్ను వేధిస్తుంది అంతే. కానీ శూద్ర అనే శబ్దానికి అంత తక్కువ అర్థాన్ని నీవెందుకు పెట్టుకున్నావు? నీకు ఇంత గొప్ప స్థానాన్ని ఇస్తుంటే ఒక అవసరానికి నీవు చాలా అవసరం ఉంటుంది. అంటే ఏదో ఒక సోమర్తనానికి వ్యతిరేకంగా అంటున్నామే. ఆ గుంపులో వాళ్ళు టూర్కి పోయినారే, అప్పుడు వాళ్ళు వంట చేయాలి, అందరికీ ఆకలైపోయింది. ఇప్పుడు వాళ్ళు దించేవాళ్ళు ఎవరు? వాళ్ళే చేయాలి ఆ పని. వాళ్ళు తక్కువ ఎట్లయితారు నీకు? నీలో ఎక్కువ తక్కువ అని ఏదో ఒక రాగద్వేషాలో లేకుంటే కొన్ని దోషాల వల్ల నీవు ఆ బుద్ధితో అర్థం చేసుకుంటున్నావు అని అర్థం. నిందించకూడదు ఈ వ్యవస్థను, ఎందుకంటే ఇది ఎక్కడ లేదు, అంతటా ఉంది. అంతేకాకుండా ఇంకో విషయం ఉంది. వీళ్ళంతా ఏం చేస్తారు అంటే వీళ్ళు సంబంధాలు పెంచుకునేటప్పుడు వాళ్ళతోనే సంబంధం పెంచుకుంటారు. ఉదాహరణకు సోమరితనానికి వ్యతిరేకంగా పొద్దున్న తెల్లవారుజామునే పొలానికి వెళ్ళిపోయి ఇట్లా చేస్తున్నటువంటి వ్యక్తులు వీళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళ సంబంధాలు పెంచుకునేటప్పుడు వాళ్ళతోనే పెంచుకుంటారు. క్షాత్రగుణం ఉండే వాళ్ళు అవసరం ఏముంది వాళ్ళకి? ఎందుకంటే సంబంధాలు పెంచుకునేటప్పుడు వర్ణ సాంకర్యం కాకుండా చేసుకుంటారు. విదేశాల్లో కూడా అంతే. టీచర్లు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు వీళ్ళంతా ఏం చేస్తారు అంటే వాళ్ళలోనే వివాహాలు చేసుకుంటారు. వాళ్ళు పోలీసుల్ని, సైనికుల్ని ఇట్లా వాళ్ళతో సంబంధం ఏర్పరచుకోరు. ఎందుకంటే వాళ్ళతో ఏర్పరచుకుంటారు. సైనికులు, పోలీసులు వెళుతున్నారు కదా, వాళ్ళు అట్లా సంబంధాలు చూస్తుంటారు. వీళ్ళు ఈ జ్ఞాన సంబంధమైనటువంటి ఈ సంబంధాలే చూస్తారు. వైశ్యులు, వ్యాపారస్తులు వాళ్ళు వ్యాపారం చేసే వాళ్ళ సంబంధాలే చూస్తుంటారు. ఉద్యోగులు దొరికినా కూడా వాళ్ళకి వద్దు, మాకు వ్యాపారం చేసేవాళ్ళు కావాలంట. దీన్ని వర్ణ సాంకర్యం అంటారు. వేరే వాళ్ళతో కాకుండా సంబంధాలను చేసుకోకుండా వాళ్ళతో సంబంధం కూర్చుకుంటే ఏమవుతుంది అంటే ఇంకా బాగా పెరుగుతుంది ఆ వర్ణం అని. కరెక్టే, మంచిదే, తప్పేముంది అట్లా. ఇక్కడేమో భేదం చూపిస్తుందో అని కాదు, అది అవసరం సమాజానికి. ఆ ఫీల్డ్, ఆ క్షేత్రాన్ని డెవలప్ చేస్తున్నారు వాళ్ళు. ఇది కొన్నిసార్లు సాధ్యం కాకపోవచ్చు, కానీ వాళ్లకు ఆ దృష్టి ఉంటుంది. ఎందుకంటే మేము ఈ క్షేత్రంలో ఉన్నాం కాబట్టి ఈ క్షేత్రాన్ని డెవలప్ చేసుకోవచ్చు, మంచిది. ఏమవుతుంది? తన తండ్రి ఒక చిన్న వ్యాపారం చేస్తున్నాడు అంటే కొడుకు ఇంకా పెద్ద వ్యాపారమే చేస్తాడు.
వాళ్ళ సంబంధికులు ఇంకా పెద్ద పెద్ద వ్యాపారాలను ఉంటారు, మంచిదే, అందరూ వ్యాపారస్తులేమంటే ఇంకా బాగా చేయగలరు వాళ్ళు పని. అందుకే ఏ వర్ణాలు ఆ వర్ణాల వాళ్ళను ప్రోత్సహించటం అనేది తప్పేం కాదు, కరెక్టే, ఇది సహజం కూడా. ఇది అన్ని దేశాల్లో జరుగుతుంది, ఈ దేశంలోనే అని కాకుండా. అందుకే వర్ణ విభజన అనేది ఏదో ఒక తప్పు పద్ధతి కాదు, ఇది భగవంతుడే ఏర్పరిచినటువంటి సృష్టి. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమాం విద్య అకర్తారం అవ్యయం అని. అసలు దీన్ని చెప్పటం ఎందుకు భగవంతుడు అంటే తనలో ఏ కర్తృత్వము లేదు అని చెప్పడానికి, ఇది తాత్పర్యమే. నేను ఈ వ్యవస్థ ఇంత గొప్ప వ్యవస్థ చేసినా నాకు కర్తృత్వం అయితే ఏమీ లేదయ్యా అని చెప్పడం. నిజంగా ఈ వర్ణ విభజన చేసినాను అనే విషయంలో అక్కడ నొక్కి చెప్పటం లేదు భగవద్గీత. నాకు కర్తృత్వం లేదు అనే విషయం నొక్కి చెప్తాంది భగవంతుడికి. అయినా అది ముఖ్యమైనదే ఆ వాక్యం. గుణకర్మ విభాగశః అన్నారు కదా, అంటే జాతి విభాగశః నీకు తెలుసు, దాన్ని చెప్పాల్సిన అవసరం లేదు, నీకు చేసుకున్నావు. కానీ గుణకర్మ విభాగశః ఉంది కదా, ఇది భగవంతుడు చెప్తున్నట్టు, శాస్త్రం చెప్తున్నటువంటి విచారం. గుణాన్ని బట్టి, క్రియా సామర్థ్యాన్ని బట్టి మనిషి వర్ణ అంటే వాడు ఎన్నుకుంటాడు ఒక సామర్థ్యాన్ని, ఒక బాధ్యతను తీసుకుంటాడు, సమాజ బాధ్యత. వర్ణ అనే శబ్దానికి ఒక సామాజికమైన బాధ్యత. ఈ 4 బాధ్యతల్లో ఏది అజ్ఞానానికి వ్యతిరేకంగా ఉండడమో, అన్యాయానికి వ్యతిరేకంగా ఉండడమో, అభావానికి వ్యతిరేకంగా ఉండటమో, లేదా సోమరితనానికి వ్యతిరేకంగా ఉండడమో, ఇట్లా ఉన్నాయి. వీటి కోసమని వాడు బాధ్యత తీసుకొని చేస్తాడు. వర్ణ విభజన ఇది. వీళ్ళకి కొన్ని ధర్మాలు, ఎందుకంటే వ్యాపారం చేసేవాళ్ళు వాళ్ళకంతా కొన్ని ధర్మాలు నియమాలు ఉండాలా, సేవ చేస్తూ ఉన్నటువంటి వాళ్ళకి కొన్ని నియమాలు ఉండాలా, ఎవరైతే క్షాత్రగుణంతో ఉన్నారో వాళ్ళ నియమాలు, వాళ్ళ ఆచారాలు ఇవన్నీ వేరు వేరే ఉన్నాయి. ఎవరైతే అజ్ఞానానికి వ్యతిరేకంగా జ్ఞానాన్ని సమాజానికి ఇస్తున్నారో వీళ్ళ నియమాలు వేరే. మరి ఇవి వర్ణ ధర్మాలు ఇవి ఉండాల్సిందే. అందరికీ ఒకే ధర్మాలు పెట్టే సాధ్యం కాదు. పొద్దున్న 4 గంటలకు వాడు తోటలకు పోతున్నాడు అంటే వాడిని నీవు పొద్దున్నే స్నానం చేయాలా, అనుష్ఠానం చేయాలా, పారాయణం చేయాలా, పూజ చేయాలా అంటే అర్థమేమి? అది నీకు చెప్పిడేది. ఎవరైతే సమాజంలో జ్ఞానాన్ని ఇస్తున్నాడో వానికి నీవు ఇట్లుండో, ఈ ధర్మాలు ఈ నియమాలు నీవు పాటించు, ఇది వాడి నియమాలు వాడుకున్నాడు. వాడే చేస్తాడు, పొద్దునే సూర్య నమస్కారం చేస్తాడు, వెళ్ళిపోతాడు. వాడిని స్నానం చేయాలా, మడి కట్టుకోవాలంటే అర్థమేముంది? అంటే వర్ణ ధర్మాలు చెప్పేటప్పుడు శాస్త్రం వీళ్ళందరికీ కూడా వేరు వేరే ధర్మాలు చెప్పింది. వాటిని నీ స్వధర్మం అది నీవు అనుసరించి ఉంటుంది. నీ వేరే నియమాలు చూడాల్సిన అవసరం లేదు. నీ ధర్మం నీది, వాడి ధర్మం వాడి. ఒకటి తక్కువ కాదు, ఒకటి ఎక్కువ కాదు. ఈ 4 సమాజానికి 4 స్తంభాలు. ఈ దృష్టి పెట్టుకొని వర్ణ ధర్మాలను నీవు ఆచరించాలి. ఇది స్వయంగా భగవంతుడే చెప్పినటువంటిది. అది కూడా చివరి అధ్యాయంలో చెప్తున్నాడు అంటే ముఖ్యమైనటువంటి మాట అని అర్థం. చివరి అధ్యాయం ఏం చెప్తుంది అంటే ఉపసంహారం, తన బోధను ముగిస్తున్నాడు. ఇంకోసారి గుర్తు చేసి ముఖ్యమైన విషయాలు ముగిస్తాడు. అందుకే అక్కడ చాలా విలువైనటువంటి విషయాలు 18వ అధ్యాయంలో ఉన్నాయి. బుద్ధ్యా విశుద్ధయా యుక్త అధృత్య ఆత్మానం నియమ్యచ, ఇవన్నీ బుద్ధి విశుద్ధత్వాదులు ఉంటాం కదా, చాలా విలువైనటువంటి వాక్యాలు. ఈ విలువైనటువంటి వాక్యాలు చివరి అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు అంటే వీటిని మనిషి గుర్తుపెట్టుకోవాలా. అవును, సాక్షాత్ భగవంతుడు మన కోసం చెప్పినటువంటి వాక్యాలు. అందుకే వర్ణ విభజన చాలా విలువైంది. వర్ణ విభజనను విమర్శించి సరిగ్గా లేదని చెప్పి దాన్ని చెప్పండి శాస్త్రాలన్నిటినీ విమర్శించి దాన్ని కాల్చి ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు. విభజన ఇక్కడే కాదు, విశ్వమంతా ఉంది. దీన్ని విశాల దృష్టితో గమనించకూడదు. జ్ఞాన దృష్టితో ఉంటావా అది వేరు. అక్కడ రెండే ఉండేవి. నీకు జ్ఞానం ఉంది అంటే నీ బ్రాహ్మణుడు, నీ జ్ఞానం లేదు అంటే శూద్రుడు అని చెప్పారు. అజ్ఞానమే శూద్రత్వం, సుజ్ఞానమే బ్రహ్మమగుట. చూడండి, అజ్ఞానం ఉంది ఇదిగో శూద్రుడు. నీ జ్ఞానం ఉంది అంటే అయిపోయి, అంటే పరమార్థ జ్ఞానాన్ని గురించి ఏం మాట్లాడుతున్నారు అక్కడ. ఉదాహరణకు శంకరాచార్యులు ఏమన్నారు అంటే సర్వలోక ప్రత్యక్ష అందరికీ అజ్ఞానం ఉంది అని. మరి అందరూ
పుట్టుకతో శూద్రులే అంతే. జన్మనా జాయతే శూద్ర అంటే అర్థమేమి అంటే అందరూ కూడా శూద్రులుగానే పుడతా ఉన్నారు అంటే అర్థమేమి, అందరూ అజ్ఞానంతోనే ఉన్నారని అర్థం. ఇప్పుడు వాడు ప్రయత్నంతో బ్రాహ్మణ్యాన్ని పొందాల. ప్రయత్నంతో బ్రాహ్మణ్యాన్ని అంటే నీవు జగత్తు యొక్క సత్యాన్ని, నీ జీవితం యొక్క సత్యాన్ని శాస్త్రాల ద్వారా, మహాత్ముల ద్వారా నీవు గుర్తించినప్పుడు నీవు బ్రాహ్మణుడైతే. నీవు ఎట్లా పుట్టినావో, ఏ కులంలో పుట్టినావో ఇదంతా కూడా పట్టించుకో. మన ఋషులు ఎంతోమంది బ్రాహ్మణులే కాదు, ఎక్కడెక్కడో ఎట్లా పుట్టిండేవాళ్ళు. అందుకే మన శాస్త్రాల్లో ఒక మాట చెప్తారు, ఋషుల మూలాన్ని అడగొద్దండి, నదుల మూలాన్ని అడగొద్దండి, వీరుల మూలాన్ని అడగొద్దండి, అడగకూడదండి. ఎందుకంటే నీవు అడిగితే ఇట్లా పుట్టినది వీళ్ళంతా అనిపిస్తుంది. కానీ వాళ్ళు ఎట్లా పుడితే ఏం నీకు, ఇదిగో బ్రహ్మజ్ఞానం సాధించినాడు చూడు, ఇది ముఖ్యం. అంటే మనిషి పుట్టుక అనేది ఎట్లుంటుంది అంటే ఇది వాడి చేతుల్లో ఉంటుంది, వాడి ప్రయత్నంతో ఉంటుంది. అది ఏదో పుడతాడంతే. ఇది ప్రకృతి ప్రసాదించిందో, వాడి కర్మయ్యే ప్రసాదించిందో, ఈశ్వరుడే ప్రసాదించినాడో జన్మ ఏం చెప్పేకొస్తుంది నీకు, ఊహ అంతే. ఇదంతా ఆయా నమ్మకం అంతే. ప్రకృతి ప్రసాదం ఇది, వాడు పుట్టినాడు అని చెప్పుకుంటాడు. ఇది ఒక సిద్ధాంతం ఉంది. ఈయన వాడి పుణ్యకర్మలే వీనికి ఆ జన్మనిచ్చినాయి, అది ఒక సిద్ధాంతం ఉంది. దాన్ని ఎవరు కాదనలేరు కదా. ఒక వ్యక్తి ఆ గుణాలతో పుట్టినాడు అంటే ఏదైనా కారణం కావచ్చు అంతే. ప్రకృతి యొక్క కానుకాను, కర్మల యొక్క కానుకాను, లేదా ఈశ్వరుని యొక్క కానుకాను పుట్టుక అంతే. కానీ నీవు తర్వాత ఏం చేసినావు అనేది నీ చేతిలో ఉంది కదా. విశ్వామిత్రుడు క్షత్రియుడిగా పుట్టినా నేను బ్రహ్మజ్ఞాని కావాలా అని తపస్సు చేసి అయినాడు చూడండి అంతే. ఏ వ్యక్తి ఏ విధంగా పుట్టుక అనే తన చేతుల్లో ఉండదు. కర్ణుడు ఇదే మాట అంటాడట మహాభారతంలో, సూతోవా సూతపుత్రోవా యోవా కోవా భవామ్యహం దైవాయత్తం కులే జన్మ మదాయత్తంతు పౌరుషం అంటాడు. దీని సూతుడినో సూతపుత్రుడిని ఎవడనో అవుతానయ్యా, ఏముంది. ఇది దైవాయత్తం కులే జన్మ, దైవ నిర్ణయం ఇది. నేను సూత వంశంలో పుట్టినానా, ఇంకెక్కడో వంశంలో పుట్టినానా, నేను అట్లా వాడినా ఎట్లా పుట్టినాడు. కానీ ఇప్పుడు చూడు పౌరుషంతో, నేను పురుష ప్రయత్నంతో చేసింది. దైవాయత్తం కులే జన్మ మదాయత్తంతో పౌరుషం, నా పురుష ప్రయత్నంతో దీన్ని సాధించినాను చూడు. ద్రోణాచార్యం సమానంగా విద్య ఉంది, నాకేమనుకోవట్లేదు. ద్రోణాచార్యం సమానంగా, పరశురాముడికి సమానంగా విద్య ఉంది ఇప్పుడు కర్ణుడికి. ఏం చెప్తారు, వాడు ఎక్కడ పుట్టితే అంటే దీన్ని సాధించినాడు జీవితంలో అర్థం. ప్రయత్నంతో సాధించండి. పుట్టుక ఏదో యాదృచ్ఛికంగా జరిగిందో, నీకు ప్రకృతి ప్రసాదించిందో, కర్మ ప్రసాదించిందో, ఈశ్వరుడే ప్రసాదించినాడో, నీ అజ్ఞానమే ప్రసాదించిందో, ఎట్లా జరిగింది. దైవాయత్తం కులే జన్మ, కానీ మదాయత్తం పౌరుషం. పౌరుషం అంటే పురుష ప్రయత్నం. పురుష ప్రయత్నంతో నేను సాధించిండేది గమనించాలే కానీ నేను ఎక్కడ పుట్టినానని చూస్తావు కదా, ఎంత మూర్ఖుడిని వారు. అంటే పుట్టుకను చూసి నీవు నిర్ణయించకూడదు వాడి శక్తిని. ఎట్లా పుట్టినాడు అయిపోయింది, అది వాడి చేతిలో ఉండలేదు. కానీ తర్వాత వాడు అంత కష్టపడి ప్రయత్నంతో ఏం సాధించినాడో అక్కడ చూడు. ఋషులందరూ కూడా పుట్టుకతో ఎట్లా పుట్టిండ్రి అని వజ్రసూచికోపనిషత్తు చెప్పింది అని తర్వాత చెప్తారు. ఏ ఋషి ఎట్లా పుట్టినాడు అని చూస్తే ఇంత వికారంగా జరిగిందా వాళ్ళ జన్మ అనిపిస్తుంది. ఎట్లయినా జరగని ఇప్పుడు ఎట్లున్నాడు చూడు. ఏకలవ్యుడు ఏ జాతిలో పుట్టినాడో అది పక్కన పెట్టు చూడు, అర్జునుడి కంటే గొప్పవాడై కూర్చున్నాడు. ఏం చేస్తాడు, ఇది పురుష ప్రయత్నంతో సాధించింది. అందుకే పురుష ప్రయత్నం అనేది చాలా గొప్పది. నీవు ఏ విధంగా పుట్టుక ఎక్కడెక్కడ పుట్టినావో, ఎట్లా పుట్టినావో తర్వాత అది అందరూ ఎట్లా జరిగింది అయిపోయింది, మీ చేతుల్లో లేదు అది. సరే, కానీ తర్వాత నువ్వేం సాధించినావో అది నీ చేతుల్లో ఉంది కదా, అది సాధించుకో. దేన్నైనా సాధించగలడు మనిషి. ఈరోజు చూస్తే ఇదంతా మనిషి సాధించింది చూడు ఎంత. దీన్ని చూస్తే అనిపిస్తుంది, అవును కదా వీడు లోకాలు తిరుగుతున్నాడు, వేరే లోకాలకే పోయే శక్తి వచ్చింది. ఎట్లా వచ్చింది వీడికి? 1000 కిలోమీటర్లు నిమిషాల్లో పోతున్నాడు ఈ శక్తి. ఇది మనిషి సాధించిండేది ఇదంతా కూడా పురుష ప్రయత్నం.
చాలా గొప్ప. ఎన్ని పుస్తకాలు, ఎన్ని శాస్త్ర గ్రంథాలు, ఎంత విద్య. ఈరోజు కూడా అష్టావధానం చేసేవాళ్ళు, శతావధానం చేసేవాళ్ళు, సహస్రావధానం చేసేవాళ్ళు, ద్విసహస్రావధానం చేసేవాళ్ళు, మహాసహస్రావధానులు ఉన్నారు అంటే ఈ కాలంలో కూడా. వీళ్ళు ఎట్లా సాధించడానికి? పుట్టుకతో వచ్చింటుందా ఏమన్నది? ప్రయత్నంతో సాధించింది అది. పుట్టుకతో నీకు ఈ ఛందస్సు అలంకారాలు అన్నీ వస్తాయా? వ్యాకరణంతో వచ్చేస్తుందా? ఏం లేదే, కష్టపడ్డారు వాళ్ళు, సాధించినారు. అంటే ఒక వ్యక్తి పుట్టుకను బట్టి నీవు నిర్ణయించకూడదు వాడి యొక్క స్థాయిని, గొప్పతనాన్ని. వాడు సాధించిండే చూడట్ల. నిజంగా నీ పుట్టుకతోనో దైవాయత్తంగా ఏదో జరిగింది అని దీన్ని చెప్తే ప్రయోజనం లేదు. వాడు కర్మవశాత్తు పుణ్యకర్మ ఉండింది, వాడు ఇట్లా పుట్టినాడనో, వాడు ఏదో ఈశ్వరుడి ప్రసాదమనో ఇట్లా చెప్తే ఇవి ఊహలు అంతే, ఉండను. కానీ నీవు ఈ జీవితంలో ఏం సాధిస్తావు? పురుష ప్రయత్నానికి ఎక్కువ స్థానం ఉంది. దైవానికంటే పురుష ప్రయత్నానికే స్థానం ఎక్కువ. శాస్త్రము సహాయం చేసేది ఎవరికి అంటే పురుష ప్రయత్నానికి. దైవానికి ఏం సహాయం చేస్తుంది? అది అదృష్టము దైవము అంటాం కదా, అక్కడ శాస్త్రం యొక్క క్రియ ఏమీ లేదు. నీ పురుష ప్రయత్నానికి శాస్త్రం సపోర్ట్ చేస్తుంది, నీ సాధించమంటుంది. దైవం నిహత్య కురు పౌరుషం ఆత్మశక్త్యా. వశిష్ఠుడు రాముడితో చెప్తాడు, దైవాన్ని తొక్కి పురుష ప్రయత్నం చేయవయ్యా నీవు నీ ఆత్మశక్తితో. విశ్వామిత్రుడు నీ వంశంలో అట్లే చేసిండే, క్షత్రియుడు. దైవాన్ని తొక్కి అంటే అదృష్టాన్ని తొక్కాలి. ఏమో అదృష్టం వాడు ఇట్లా తయారైనాడు, దాన్ని తొక్కు నీవు ఏమైనా కానేది. దాన్ని తొక్కి పట్టి పురుష ప్రయత్నంతో దీన్ని సాధించు. ఈ విధంగా వర్ణాశ్రమ ధర్మాలను గమనించినప్పుడు ప్రతి వ్యక్తి బ్రాహ్మణుడిగా పుట్టలేదు ఎవరు కూడా. జ్ఞాన దృష్టితో అందరూ అజ్ఞానంతోనే పుట్టినారు. శూద్రత్వము అంటే జ్ఞాన దృష్టిలో అజ్ఞానమే శూద్రత్వం. నీకు సత్య వస్తువు జ్ఞానం అయింది అంటే నీ బ్రాహ్మణుడే. నీవు ఏ కులంలో పుట్టినటువంటి వాడైనా, ఎక్కడి నుంచి పుట్టిండేవాడైనా, కుండలో నుంచి పుట్టినావో మట్టిలో నుంచి పుట్టినావో ఎట్లా పుట్టినా నీవు బ్రాహ్మణుడే అంతే. బ్రహ్మజ్ఞానేన బ్రాహ్మణ ఇది. అందుకే మన శాస్త్రాల్లో ఈ 3 రకాల విభజన చెప్పినారు అంటున్నారు. జాతి దృష్ట్యా విభజన, గుణకర్మల దృష్ట్యా విభజన, 3వది జ్ఞాన దృష్టితో విభజన. ఇది వర్ణ విభజన. ధర్మాన్ని ఆచరించేటప్పుడు ధర్మం పట్ల స్పష్టత ఉండాలి మనిషికి. అట్లా ఉంటే ఒక ధైర్యం ఉంటుంది, కరెక్ట్గా ఉంది. నీవే భయపడితే అయ్యో మా శాస్త్రాలు ఇట్లా అంటున్నాయి, మమ్మల్ని శూద్రుడు అంటున్నాయి. ఎక్కడ అంటున్నాయి? ఎవరు అంటారు నేను శూద్రుడు? శూద్ర అనే శబ్దాన్ని తక్కువ ఎందుకు అంచనా వేసుకున్నావు? నీవే శూద్రుడు నీవెందుకు నిర్ణయం చేసుకున్నావు? ఎందుకంటే సాక్షాత్ భగవంతుడే అంటున్నాడు, గుణకర్మలను బట్టి వాళ్ళు వేరే సెలెక్ట్ చేసుకుంటున్నారని. నీవు నీ సామర్థ్యాన్ని బట్టి సెలెక్ట్ చేసుకో, ఎవరొద్దన్నారు? నీ చేతుల్లో ఉంది. నీ పురుష ప్రయత్నాని కోసమే ఈ శాస్త్రం అంతా సపోర్ట్ చేస్తూ ఉండేది. అంటే మనిషి తనను తాను తక్కువ అంచనా వేయకూడదు. నాత్మాన్ అవసాదయేత్. నీవు తక్కువ అంచనా వేసుకోవద్దు. నీవు ఏదైనా సాధించగలవు. క్షత్రియుడు బ్రాహ్మణ్యాన్ని సాధించగలడు. ఏ రకంగా అయినా సాధ్యమవుతుంది. మన భారతదేశ చరిత్ర చూస్తే ఎంతోమంది ఈరోజు మనం ఎవరిని శూద్ర కులాలు అంటున్నామో వాళ్ళే ఎక్కువగా రాజులైండ్రు. ఒక మహాత్ముడు కర్ణాటకలో గ్రంథాన్ని రాశారు. ఆ గ్రంథంలో ఈ వివరణ ఇచ్చినారు. ఏ కాలంలో మన భారతదేశానికి ఎంతమంది వేరే వాళ్ళు, క్షత్రియులు కాకుండా శూద్ర కులంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఎంతమంది రాజులైండ్రు అని చూపిస్తారు. 95% వాళ్ళే అయ్యిండేరు. క్షాత్ర కులంలో పుట్టిండేవాళ్ళు కాలేదు, శూద్ర కులాల్లో పుట్టిండేవాళ్ళు రాజులైనారు ఆ కాలంలో. ఇది ఎట్లా సాధ్యమైంది? దైవాయత్తం కులే జన్మ మదాయత్తంతో పౌరుషం అంటారు. అట్లా అంటే భారతదేశ చరిత్రలో ఎంతోమంది వేరే కులాల్లో పుట్టినటువంటి వాళ్ళు క్షత్రియులై రాజులై ఈ భారతదేశాన్ని పరిపాలించినారు వాళ్ళంతా కూడా. అందుకే ఈరోజు కూడా నీకు అవకాశం ఉంది. నీవు వర్ణాల్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు, గొప్ప వర్ణాలు. ఆ ధర్మాన్ని, ఆ నియమాలు పాటించుకుంటూ ఉండు అంతే. ఈ విధంగా వర్ణ ధర్మాల పట్ల
స్పష్టత ఉంటే న్యూనతాభావం ఉండదు. మనిషి దాన్ని ఏదో నెగిటివ్గా ఆలోచించేస్తాడు, నేను ఇంత తక్కువ అని అనుకుంటాడు. ఎవరు తక్కువ కాదు. 4 స్తంభాలు ఉండే తీరాల, 4 స్తంభాలకు సమానమైన విలువ ఉంటుందని అర్థం చేసుకోవాలి. శృతిస్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శ్రీశంకర భగవత్పాద చరణారవిందాభ్యాం నమః.